నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం. నల్ల డబ్బుతో విదేశాలకు పారిపోయిన చంద్రబాబు, మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు. రేవ్ పార్టీలపై టీడీపీ ఘాటు విమర్శలు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ కాకాని మిత్రుడేనని మాజీ మంత్రి సోమిరెడ్డి వెల్లడి. ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాటు చేస్తున్న పోలీస్ యంత్రాంగం, గ్రామాల్లో అల్లర్లు జరగకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు. పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలి. టీడీపీ నేతలు కృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి డిమాండ్. మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్లో దాచడానికి వెళ్లారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరారితో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. జోగి రమేష్ ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్ గలంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు. ఎందుకంటే ప్రజలు నమ్మారు, జగనన్నని దీవించారు, జగనన్నని మెచ్చుకో. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు, జగనన్న కోసం ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలు, కాలనీలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితుల ఇళ్లలో విస్తృత సోదాలు నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఆధ్వర్యంలో అక్రమ మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లతో పాటు పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలు, వారికి సంబంధించిన సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఫుడ్ పెట్రోలింగ్, ప్రతి గ్రామంలో పెద్దలు, శాంతి కమిటీలతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, ఆ తర్వాత కూడా ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు సూచించారు. అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామ ప్రజలకు భరోసా కల్పించే విధంగా పలు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరిగే రోజున ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఓటింగ్ భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ళ అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకు రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారు. ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వల్ల ప్రచారమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రపంచం సృష్టించినట్లు స్పష్టంగా వారికి అర్థమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. ఆ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాని చెబుతున్నారని, ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్ అక్కడి కారులో ఎలా దొరికిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకానికి మిత్రుడు. ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాని స్టిక్కర్ అక్కడ ఎలా దొరికింది? నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలోనూ ఆయనకు సంబంధాలున్నాయి. కాకాని అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు. సంఘ విద్రోహ శక్తులతో ఆయనకు లింకులున్నాయి అని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరూ ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలా. నీ ఒక్క కారు దొరికింది, నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్, నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కల్తీ మద్యం కింగ్, నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే, అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, రెడ్ హ్యాండెడ్గా దొరికావు. హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదే హెచ్చరించా. అయినా వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా తప్పించుకొని హైదరాబాద్ పారిపోయారు. అక్కడ మీడియాతో మాట్లాడిన పిన్నెల్లిపై చర్చలు లేవు. ఆయనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలా చేశారు, అలా చేశారని సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి, కార్యకర్తలు ముందుకు వచ్చి, మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేము ఏదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది, ఇందాక ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. 3 సిఐలు, 3 ఎస్ఐలు, హోంగార్డ్ ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి, సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా చేయని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్ తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు. ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం జరిగిన విధంగా ఈ రోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. పల్నాడు ప్రశాంతంగా జరగచ్చు. కానీ ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయడం జరిగింది. దానివల్ల ఈ రోజు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. అయితే ఒకటి మాత్రం దీనిలో సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన తర్వాత కూడా 150 పోలింగ్ స్టేషన్స్ లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలింగ్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలింగ్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు? ఎందుకని అయింది? ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది? ఎందుకని వచ్చిన సిఆర్పీఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు? దీని గురించి సిట్ విచారణ చేయాలి, లోతుగా వెళ్లాలి, ఇది బయటకు తీసుకురావాలి. దయచేసి సిట్ ఇది కంటిన్యూషన్ గా ఉందని చెప్పారు, దీన్ని రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు. అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ 20 రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాటిని కూడా నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతాం. పథకం ప్రకారం జరిగి, ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి, జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి,
ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది. మరి 14 నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మగలిగారు. నిజమేమో నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి. పిన్నెల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జూలకంటి మండిపడ్డారు. ఇది మరో వేదిక మీద తెలుగుదేశానికి సంబంధించి కుయుక్తులు కుట్రలు చేసి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని కూడా కోరుతా ఉన్నాను. చెప్తా ఉన్నాను. మే 13 తర్వాత చేతల్లో చూపించే కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి చేయబోతా ఉన్నాం. మనల్ని నమ్మించి మన దగ్గరికి వచ్చి మన చేత పనులు చేయించుకొని మనతోటి కాకుండా కూడా కొంతమంది మనల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఏ విధంగా సాక్షి టీవీలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ పాలనలో భారత దేశం అన్ని రంగాలలో ప్రగతి సాధించిందని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడమే కాకుండా యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన పాలనలో పట్టణాలకు సమాంతరంగా గ్రామాలు అభివృద్ధి సాధించాయని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ సుపరిపాలన రాహుల్ గాంధీతోనే సాధ్యమన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వివరించారు. ఈ దేశానికి దిశని చూపించిన మహనీయుడు 18 సంవత్సరాలకే యువతకి ఓటింగ్ హక్కిచ్చి దేశ పాలనలో కానీ అన్ని విషయాలు కూడా వారు కూడా తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనేక మంది యువతకి విద్యార్థులకి ఓటింగ్ హక్కు కల్పించారు. అదేవిధంగా రోజ్గార్ నిధులని చెప్పని రోజ్గార్ నిధులని చెప్పని దేశానికి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకి కావాల్సిన నిధుల్ని మిడిల్ మ్యాన్ లేకుండా స్టేట్ వరకు సంబంధం లేకుండా గ్రామాలకి గ్రామాభివృద్ధి కావాల్సిన నిధుల్ని నెహ్రూ రోజ్గార్ పేరుతో ఆ నిధుల్ని గ్రామాలకు ఇవ్వటం, ఆ గ్రామాలు కూడా పట్టణాలతో పాటు నగరాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గ్రామీణ ప్రాంతం నుంచి వలసల్ని నిరోధించడానికి అందులో కృషి చేశారు. అట్లానే ఉపాధి హామీ పథకాన్ని పెట్టి గ్రామాల్లోనే కరువు కట్టలు ఉన్నప్పుడు లేదా ఆత్మహత్య జరగకుండా నివారించడానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఆలోచన చేస్తూ ఎప్పుడు ఏదో అవసరమో అది చేస్తూ ఈ దేశాభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబడటానికి టెక్నికల్ రంగంలో చాలా కృషి చేశారు. ఆ కృషి వల్ల ఇవాళ సెల్ ఫోన్లు కానీ రకరకాల మనకి అన్ని రకాలుగా అంతరిక్షంలో పోవడం కానీ అన్ని రకాలుగా మానవుడు రాజీవ్ గాంధీ నేతృత్వం జరిగిందని మీ అందరికీ మనం చేసుకుంటూ వారి లేనిలోడు చేరగలడు వారి కుమారుడు కొనలేని రాహుల్ గాంధీ గారికి మనందరం అండగా ఉండి వారిని ప్రధానమంత్రి చేసుకొని మరలా దేశ ప్రజలకి అలాంటి పరిపాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేసుకుంటూ అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో మరియు సోనియా గాంధీ గారితో ఈ గుంటూరు పట్టణానికి నాకు వ్యక్తిగతంగా మరి గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా
గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మరి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి వారు దేశానికి ఎంతో సేవ చేశారు. వారు సేవ చేస్తూనే మరి అమరులయ్యారు. వారి ఆశయాల్ని ముందు నడిపించడం కోసం మరి ఈరోజు వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు మరి అఖండమైన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని దేశంలో మరి ప్రతిష్ఠించాలని ఆలోచన కలిగి ముందుకెళ్తామని మరి ఈ యొక్క ఎన్నికలు వస్తుంటే రేపు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించేది ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజీవ్ గాంధీ గారు మరి వారి త్యాగం, ఇందిరాగాంధీ త్యాగం మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన దేశ భద్రత విషయంలో కానీ దౌత్యపరంగా కానీ అలా మరి ఇంటర్వ్యూలో చూస్తే కులానికి మతానికి మరి వ్యతిరేకంగా ఉండే పార్టీగా అందరినీ కలుపుకొని పేద బడుగు మధ్యతరగతి వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అందరినీ కూడా సమానత్వంగా తీసుకెళ్లే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అతి పెద్ద పార్టీని కాంగ్రెస్ పార్టీ మీద చిత్రం కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రాష్ట్రంలో కూడా పుంజుకొని ముందుకెళ్తుందంటే గొప్ప విషయం. అలాగే మరి షర్మిల గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం పుంజుకొని ఆ యొక్క వేళ్ళు పాదుకొని మరలా ఒక ఫలించే చెట్టుగా ఉంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు ఎప్పుడైనా సరే హస్తం గుర్తంటే అందరికీ తెలుసు, అందరికీ నేస్తం అనేది. ఈరోజు మరి వారు చేసిన త్యాగాలు ఈరోజు వారి కుమారుడు మరి వాటిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది చేసుకుంటూ ఎన్నో పథకాలు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ పథకాలు ఈరోజు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడు చదువుకుంటున్నాడా కానీ రిజర్వేషన్ వచ్చినా కానీ ఎన్నో కాంగ్రెస్ పార్టీలో జరిగింది. దైవ చింతనతోనే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. ఆధ్యాత్మికత కార్యక్రమాలు మానవ సమైక్యతను వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. మంగళవారం అమ్మవారిని నజీర్ అహ్మద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి అభీష్టం నెరవేరాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గత 4 రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వందలాది మంది భక్తులకు అన్నదానంతో పాటు అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంకల్పం నెరవేరాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని టీడీపీ నేత బోండా ఉమ హెచ్చరించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి. తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేటకొడవళ్లు దొరికిన కేసులు నమోదు చేయకపోవడం దారుణం. ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఏముందా నివేదికలో? సిట్ నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఏదో 1500 మీద కేసులు పెట్టాం, 1000 మంది మీద కేసులు పెట్టాం. ఎవరి మీద పెట్టారు కేసులు? అసలు గొడవ కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో? ఆ సిట్ రిపోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేయట్లా వాళ్ళని? ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు? డీజీపీ చెప్పాలి. ఎస్పీనే డైరెక్ట్ గా పట్టుకున్నాడు. బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు. ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం. మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి. ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ ని అరెస్ట్ చేయలేదు నువ్వు? డీజీపీ గారు మీకు కనబడటం లేదా?
మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు కనబడతలేదా? ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్ తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో కనబడతలేదా? కారంపూడిలో, పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే, మీడియా మొత్తం వెలుగు చూపించిందే. ఎలక్షన్ కమిషన్, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసులు వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. 4 బృందాలుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ 33 ఘటనలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది. ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్ దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. అదేవిధంగా రాళ్లదాడిని తీవ్రంగా పరిగణించిన సిట్ 2 గ్రూపుల మధ్య రాళ్లదాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది. ఎన్నికలకు ముందు పోలీస్ అధికారులు బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్ కోర్టులో మేమో దాఖలు చేసి అదనపు సెక్షన్లో జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 161,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫెయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్ష కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండేలా చూడాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8:45 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ జారీ చేస్తామని చెప్పారు. దాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం. నల్ల డబ్బుతో విదేశాలకు పారిపోయిన చంద్రబాబు, మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు. రేవ్ పార్టీలపై టీడీపీ ఘాటు విమర్శలు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ కాకాని మిత్రుడేనని మాజీ మంత్రి సోమిరెడ్డి వెల్లడి. ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాటు చేస్తున్న పోలీస్ యంత్రాంగం, గ్రామాల్లో అల్లర్లు జరగకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు. పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలి. టీడీపీ నేతలు కృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.